అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల శివార్లోని నీళ్లలో మునిగిపోయిన వరి పొలాలను పరిశీలించారు. వరదలో మునిగిన వరి పంటలను పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోతే తుఫాన్ వల్ల మరి బాగా గత 2-3 రోజుల నుంచి వెళ్ళి అతి భారీ వర్షాలు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పడడం జరిగింది. రాష్ట్రంలోనే అతి ఎక్కువ సెంటీమీటర్ వర్షం బీందేరుపల్లి మండలం హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా 38 సెంటీమీటర్ల వర్షం పడ్డట్టు కూడా నమోదైన సంగతి కూడా మీ అందరికీ తెలుపుతున్నాను. దీంట్లో చాలామంది రైతులు ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా నష్టపోయినరు అని కూడా మేము తెలియజేస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ మేము ఇక్కడ హుస్నాబాద్ పక్క పొంటే ఉన్న ప్రాంతంలో కూడా ఇక్కడ మనం చూస్తున్న వరంతా కూడా మొత్తం నీళ్ళన్నీ పారి మొత్తం నేల ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఏంటంటే ఎకరానికి రైతుకు 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారు. వాస్తవంగా ఏ సామాన్యుని రైతునైనా కానీ మీరు వీళ్ళు అడగండి, ఒక ఎకరం నాటేస్తానికి, ఒక ఎకరం పంట తీస్తానికి అతనికి వచ్చే ఖర్చు దాదాపు 28,000 రూపాయల ఖర్చు వస్తుంది. ఆయన 28,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని సీడ్ కొనాలి, లేకపోతే వడ్లు కొనాలి, ఆ తర్వాత దాన్ని మనము దున్నియాలి, ట్రాక్టర్ కిరాయి, ఆ తర్వాత మళ్ళీ నాట్ల కిరాయి, పిండి బస్తాల కిరాయి, ఆ తర్వాత మళ్ళీ కోతల కిరాయి, ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు 25 నుంచి 28,000 రూపాయల దాకా కూడా ప్రతి ఎకరానికి కూడా ఖర్చు వస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ తరఫు నుంచి వెళ్ళి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఎవరైతే రైతులు ఈ యొక్క మొదటి తుఫాన్తో నష్టపోయినరో వారందరికీ కూడా ఎకరానికి కనీసం 25,000 రూపాయలైనా కానీ వాళ్ళకి పంట నష్టం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇదే కాకుండా ఇంకా చాలా పెద్ద ఘోరమైన పని జరిగింది. అది మా నియోజకవర్గంలో జరగడం మా దురదృష్టం లెక్క మేము భావిస్తున్నాం. 2 భార్యాభర్తలు బీందేరుపల్లిలో నివాసం ఉంటారు. వాస్తవంగా వాళ్ళు వచ్చేసి మా పక్కపొంటి మండలం ధర్మసాగరం మండలానికి సంబంధించిన వాళ్ళు, అది వేరే నియోజకవర్గం అయినా కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. అమ్మాయి వచ్చేసి మా నియోజకవర్గం అకారపేటకు సంబంధించిన అమ్మాయి. 2 భార్యాభర్తలు కూడా నిన్న మన వాగు మోత్కులపల్లి వాగు దాటుతుంటే వాళ్ళ బండి స్లిప్ అయిపోయి ఆ వాగులో కొట్టుకపోయినారు. శవాలు ఇవాళ పొద్దుగాల దొరికినాయి. 2 కూడా భార్యాభర్తలు 2 కూడా ప్రణయ్ మరియు కల్పన, వారిద్దరు కూడా దివంగతులు కావడం జరిగింది వరద వివర్షానికి. అదే కాకుండా మల్లంపల్లి గ్రామానికి సంబంధించిన ఆయన కూడా వాగు దాటుతుంటే సడన్గా స్లిప్ అయ్యి వాగులో కొట్టుకపోయి ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఆయన పేరు వచ్చి పుల్లూరి రామకృష్ణ. అదే కాకుండా మొదటి రోజే కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన ఆ కొత్తపల్లి వాగు ఒకటేసారి పెరగడం వల్ల ఒక వ్యక్తి కొట్టుకపోవడం జరిగింది. అతని పేరు కూడా అప్పని నాగేంద్ర. పుల్లూరి రామకృష్ణ మల్లంపల్లి, అదేవిధంగా ప్రణయ్, కల్పన, వీళ్ళిద్దరు కూడా మరి బీందేరుపల్లి నివాసంగా ఉంటారు. వారు ధర్మసాగర్కి సంబంధించిన వాళ్ళు. ఆ అమ్మాయి వచ్చి అక్కనపేటకు మన నియోజకవర్గం సంబంధించిన ఆమె. అదేవిధంగా కొత్తపల్లికి అప్పని నాగేంద్ర, వీళ్ళు 4 కూడా మరి వారు చనిపోవడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఎక్స్గ్రేషియా డిక్లేర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మ్యాక్సిమం ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయల దాకా మేము ప్రతి ఒక్క వారికి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా వీరి కుటుంబం నుంచి వెళ్ళి అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా మొత్తం నియోజకవర్గంలో కూడా వాస్తవంగా బీందేరుపల్లి కానివ్వండి, ఎల్కదుర్తి కానివ్వండి, సైదాపూర్లో కూడా నేను సైదాపూర్ అయితే దాటినేయలేదు, మొత్తం వాగే దాటినేయలేదు. అసలు అక్కడ సైదాపూర్ నుంచి రాకపోకలు మొత్తానికే బంద్ అయిపోయినాయి. ఒక్క చోట కూడా వచ్చి లేదు, పోవడం లేదు. ఆ పరిస్థితి ఏర్పడ్డది అక్కడ కూడా చాలా పంట నష్టం కూడా సైదాపూర్ మండలంలో కూడా జరిగింది, బీందేరుపల్లి మండలం జరిగింది, అక్కనపేట మండలంలో కూడా. ఎక్కడ చూసినా కానీ నేను నాకు చెప్పిన అక్కనపేట మండలంలో రోడ్డు మీద ఉన్న కల్వర్ట్స్ మీదకి వెళ్ళి మీటర్ మీదకి వెళ్ళి కూడా నీళ్లు పోవడం కూడా చూసిందని కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా చాలా నష్టం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఎక్కడ పంట నష్టం జరిగినా కానీ ప్రభుత్వం, గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్క రైతుకి 25,000 రూపాయలు వారికి కట్టియాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ ఇంటింటి కుటుంబానికి
ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయానికి వస్తే నిన్న మంత్రి గారు హఠాహుటిన వచ్చిండ్రు, మార్కెట్లో ఉన్న వడ్లన్నీ కూడా తీసుకుపోవడం జరిగింది. అదే కాకుండా ఒక మహిళ ఆమెను కూడా సంప్రదించడం జరిగింది. ఆమె అకౌంట్కి మాత్రం 60 దాకా ఆమె అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసడం జరిగింది. సరే, ఆమెనేమో మీడియా వాళ్ళు చెప్పిండ్రు, ఆ బాధ అంతా కూడా వివరించిండ్రు కాబట్టి చేసిండ్రు, సంతోషం, దాని గురించి మేము వివరిస్తున్నాం. కానీ ఇటువంటి రైతులు చాలామంది ఉన్నారు నియోజకవర్గంలో కూడా. ఇటువంటి రైతులు చాలామంది హుస్నాబాద్ మార్కెట్కి రాకుండా వారి గ్రామం లోపల అక్కడక్కడ ఎండబోసుకొని మార్కెట్లో అక్కడ మన ఐకేపీ సెంటర్లలో కూడా ఎండబోసుకున్న వడ్లు కూడా చాలా పట్టుకున్నాయి. మరి అవన్నీ కూడా తడిసిన వడ్లు లెక్క ఉన్నాయి. కేవలం కొన్ని కొట్టుకుపోయిన వడ్లు కూడా కొన్ని ఉన్నాయి. కేవలం హుస్నాబాద్ మార్కెట్లో ఉన్న వడ్లు మాత్రమే కొనుగోలు చేసింది తప్ప మరి మిగతా మా గ్రామాలప్పుడు ఐకేపీ సెంటర్ లోపల ఉన్న వడ్లు కొట్టుకుపోయిన వాటికి కూడా విలువ కట్టి ఆ ధాన్యం కూడా ఖచ్చితంగా కొని రైతుల ధాన్యం ఏదైతే కొట్టుకుపోయిందో వాళ్ళకు కూడా తగిన పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను. మరి ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. ఒకవేళ కనుక ఇది కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ మా ఆందోళన మేము మొదలు పెడతామని చెప్పి కూడా బీఆర్ఎస్ పక్షాన రైతు పక్షాన మేము మొదలు పెడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.